వెల్కమ్ టు ఎస్ఆర్ స్టడీ హబ్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడబోయే మొదటి టాపిక్ వచ్చేసి మిత్రశక్తి 21. మిత్రశక్తి 21. It is a joint bilateral military exercise between India and Sri Lanka. ఇండియా అండ్ శ్రీలంక మధ్య సైనిక విన్యాసం అన్నమాట ఇది. ఇట్ ఈస్ ఎయిత్ ఎడిషన్ అన్నమాట. ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ ఎయిత్ ఎడిషన్ని ఎక్కడ చేస్తున్నామంటే అంపోరా కంబాట్ ట్రైనింగ్ స్కూల్ అట్ అంపోరా శ్రీలంకలో ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇండియా శ్రీలంక మధ్య మిత్రశక్తి 21. ఇట్ ఈజ్ ఎయిత్ ఎడిషన్ అనమాట. అదే సెవెంత్ ఎడిషన్ వచ్చేసి మన ఇండియాలో జరిగింది. సెవెంత్ ఎడిషన్ వచ్చేసి మన ఇండియాలో, అది కూడా ఎక్కడ అంటే FTN ఫారిన్ ట్రైనింగ్ నోడ్ అన్నమాట. ఇది ఎక్కడ ఉందంటే పూణేలో ఉంది. ఇది 2019లో సెలబ్రేట్ చేసుకున్నాం. 2019లో మనం సెలబ్రేట్ చేసుకున్నాం. అదేవిధంగా మనం ఒకసారి మిలిటరీ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మిలిటరీ ఎక్సర్సైజ్ కంపల్సరీ చాలా అడుగుతుంటారు అనమాట. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మిలిటరీ ఎక్సర్సైజ్ మనం ఒకసారి మాట్లాడుకుంటే డీటెయిల్గా, మన భారతదేశంలో మిలిటరీ ఎక్సర్సైజ్ అనేవి మొత్తంగా టోటల్గా 3 టైప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి డొమెస్టిక్ ఎక్సర్సైజ్, నెక్స్ట్ బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ అన్నమాట. వాటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఫస్ట్ వన్ డొమెస్టిక్ ఎక్సర్సైజ్ అన్నమాట. డొమెస్టిక్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ వన్ ఈజ్ బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్. అదేవిధంగా థర్డ్ వన్ ఈజ్ మల్టీలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ అన్నమాట. మనం ఒకసారి మాట్లాడుకుంటే డొమెస్టిక్ ఎక్సర్సైజ్. ఈ డొమెస్టిక్ ఎక్సర్సైజ్ అనేది మన భారతదేశంలోనే దీన్ని సెలబ్రేట్ చేసుకుంటామంటే, ఒక ఆర్మీ ఫోర్స్ ఇంకో ఆర్మీ ఫోర్స్, ఒక రెజిమెంట్ ఇంకో రెజిమెంట్తో కోఆపరేషన్ చేసుకో, ఒక నేవల్ షిప్ ఇంకో నేవల్ షిప్తో కోఆపరేట్ చేసుకునేసి, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ క్లారిఫై చేసుకునేసి, ఒకరి ఐడియాస్ ఇంకోటి తెలుసుకునేసి, ఈ కోఆపరేషన్ అనేది ఇది ఎక్సర్సైజ్ వల్ల మనకు తెలుస్తుంది. అదే దీనికి వాయుశక్తి ఎగ్జాంపుల్స్ అన్నమాట. వాయుశక్తి అని మనం జరుపుకుంటూ ఉంటాం, మన విత్ ఇన్ ఇండియా జరుపుకుంటాం. అదేవిధంగా బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ అన్నమాట. బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ 2 నేషన్స్. ఏవైనా 2 దేశాలు మధ్య ఒక సైనిక విన్యాసాల పరంగా కోఆపరేషన్ ఈ కార్యక్రమం చేపడితే దాన్ని మనం బైలాటరల్ ఎక్సర్సైజ్ అంటాం. మా బైలాటరల్ ఎక్సర్సైజ్కి మనకి చాలా ఎగ్జాంపుల్స్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేది చాలా ఎక్కువ అడుగుతుంటారు. మనం ఒకసారి ఏ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఉన్నాయంటే, మిత్రశక్తి అనేది మన ఇండియా శ్రీలంక మధ్య జరుపుకుంటాం. అదేవిధంగా వేరే దేశాలతో కూడా మనం ఈ మిలిటరీ జాయింట్ ఎక్సర్సైజ్ జరుపుకుంటాం. వాటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, వజ్ర ప్రహార్. ఈ వజ్ర ప్రహార్ అనేది ఇండియా ప్లస్ USA మధ్య జరుగుతుంది. ఇండియా USAకి ఇది బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ మనం గమనించుకోవాల్సి ఉంటుంది. వజ్ర ప్రహార్, యుద్ధ అభ్యాస్. ఇది కూడా ఇండియా USAకి మధ్య. నెక్స్ట్ వచ్చేసి సింబెక్స్ అనేది ఇండియా శ్రీలంకకు మధ్య, ఇండియా సింగపూర్ మధ్య. అదేవిధంగా మనకు తెలుసు మిత్రశక్తి తెలుసు మనకి ఇండియా శ్రీలంక మధ్య. ఇండియా కామన్గా ఉంటుంది ప్రతి దాంట్లోనూ. అదేవిధంగా మైత్రి శక్తి ఇండియా ఇండోనేషియాకు మధ్య. అదేవిధంగా సంప్రీతి అనేది ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద ఇండియా అండ్ బంగ్లాదేశ్ అన్నమాట. ఇండియా ప్లస్ బంగ్లాదేశ్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ద బెస్ట్ సింబాక్స్ ధర్మా గార్డియన్
ధర్మ గార్డియన్ అనేది ఇండియాకి జపాన్కి మధ్య, ఇండియాకి జపాన్కి మధ్య. మైత్రి శక్తి. ఓకే, ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఎందుకంటే ఇవి క్వశ్చన్స్లో మనకి డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతుంటారు. వజ్రప్రహార్ ఇండియా యుఎస్కి మధ్య, యుద్ధ అభ్యాస్ ఇండియా యునైటెడ్ యుఎస్కి మధ్య, సింబెక్స్ ఇండియా సింగపూర్ మధ్య, మైత్రశక్తి ఇండియా శ్రీలంక మధ్య, మిత్రశక్తి ఇండియా శ్రీలంక, మైత్రి శక్తి ఇండియా ఇండోనేషియా, అదే సంప్రీతి అంటే ఇండియా బంగ్లాదేశ్ మధ్య, అదే ధర్మ గార్డియన్ అంటే ఇండియా జపాన్కి. ఇంకోటి ఉంది మనకి సూర్యకిరణ్ ఇండియా నేపాల్కి మధ్య, మనం సూర్యకిరణ్ అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అదేవిధంగా మనకి ఇప్పుడు ఇవి ఎగ్జాంపుల్స్ ఏది బయోలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్గా, అదేవిధంగా మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ అనమాట. ఈ మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ అంటే మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ 2 or more నేషన్స్, అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగితే దాన్ని మనం మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ అనుకుంటాం. మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. మల్బార్ వచ్చేసి ఇండియా, యుఎస్ఏ ప్లస్ జపాన్కి. కోబ్రా గోల్డ్ ఏషియా పసిఫిక్ రీజియన్ కంట్రీస్కి, ఏషియా పసిఫిక్ రీజియన్ కంట్రీస్కి కోబ్రా గోల్డ్. నెక్స్ట్ వచ్చి సంవేదన ఉంది. మల్టీలేటరల్ ఎక్సర్సైజ్లో ఎగ్జాంపుల్ ఏదంటే సంవేదన. ఇది సౌత్ ఏషియన్ నేషన్స్ మధ్య మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ అనమాట. మల్టీలేటరల్ ఎక్సర్సైజ్కి ఎగ్జాంపుల్స్ ఏదంటే మల్బార్ ఇండియా యుఎస్ జపాన్కి, అదేవిధంగా కోబ్రా గోల్డ్ అనమాట ఏషియా పసిఫిక్ రీజియన్ కంట్రీస్కి, అదేవిధంగా సంవేదన సౌత్ ఏషియన్ నేషన్స్కి మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. ఎందుకంటే మిలిటరీ ఎక్సర్సైజ్ కంపల్సరీగా క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ కింద ప్లస్ జనరల్ నాలెడ్జ్ కింద ఈ రెండింటి కూడా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఈరోజు ఢిల్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకునే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పండోరా పేపర్స్ గురించి. ఈ పండోరా పేపర్స్లో ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే పన్ను ఎగవేతదారులు ఉన్నారో వాళ్ళ యొక్క లిస్టు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. పండోరా పేపర్స్ ఎవరైతే పన్ను ఎగవేతదారులు ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పన్ను ఎగవేతదారుల యొక్క లిస్టు ఇందులో ఉందన్నమాట. ఈ లిస్ట్ని రిలీజ్ చేసింది ఎవరంటే ఐసిఐజే అంటే ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అన్నమాట. ఈ ఐసిఐజే అనేది ఈ పండోరా పేపర్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మన భారతదేశం నుంచి దాదాపు ఇండియా నుంచి 380 మెంబర్స్ ఈ లిస్ట్లో ఉన్నారన్నమాట. ఈ 380 మెంబర్స్ కూడా మన భారతదేశానికి పన్ను కట్టుకోకుండా వేరే దేశాల్లో ఆ డబ్బులు అనేది దాచిపెట్టారన్నమాట. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ పండోరా పేపర్స్లో మనం ఒకసారి దీన్ని గమనించుకుంటే పండోరా పేపర్స్తో పాటు మనం ఒకసారి పనామా లీక్స్ అని పనామా పేపర్స్ అనేది కూడా ఒకటి వచ్చిందన్నమాట. ఎందుకంటే ఆ పనామా పేపర్స్లో కూడా పన్ను ఎగవేతదారుల గురించి ఉంది. ఆ పనామా పేపర్స్ కూడా 2016లో రిలీజ్ చేయడం జరిగింది. పనామా పేపర్స్ 2016లో ఇది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో కూడా ఎవరైతే పన్ను ఎగవేతదారులు వాళ్ళ యొక్క లిస్ట్ దీనిలో రిలీజ్ చేశారన్నమాట. ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్వర్ణ విజయ్ వర్ష అన్నమాట. స్వర్ణ విజయ్ వర్ష అన్నమాట. ఈ స్వర్ణ విజయ్ వర్ష ఎందుకంటే 1971 వార్ మనకు తెలుసు. 1971 వారు మనం ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగింది. ఎందుకు జరిగిందంటే బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం జరిగింది. ఈ యుద్ధంలో భాగంగానే మనం ఆ యుద్ధం జరిగి 50 years సెలబ్రేట్ చేసుకుంటాం కదా. మనం రీసెంట్గా మనము దీన్ని చూసుకున్నాం మనం. ఎందుకంటే డిజిటల్ ఎగ్జిబిషన్ కోల్కతాలో జరిగింది, అదే ఢాకాలో కూడా ఎగ్జిబిషన్ జరిగింది. ఇవన్నీ మనకు వస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లింకప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్వర్ణ విజయ్ వర్షలో భాగంగానే ఈరోజు అదేవిధంగా వాళ్ళ బంగ్లాదేశ్ యొక్క ముఖ్య లీడర్ అంటే ముజిబుర్ ఉర్ రెహమాన్ గారు వారి యొక్క జయంతి సందర్భంగా ఆ బంగ్లాదేశ్కి సంబంధించి బిఎన్ఎస్ సముద్ర అవిజన్, బిఎన్ఎస్ అంటే బంగ్లాదేశ్ నేవల్ షిప్ అన్నమాట. బిఎన్ఎస్ అంటే బంగ్లాదేశ్ నేవల్ షిప్
సముద్ర అవిజన్. ఈ సముద్ర అవిజన్ అనే షిప్ అన్నమాట. ఈ షిప్ వచ్చేసి ఈ స్వర్ణ విజయ్ వర్షంలో భాగంగానే మన భారతదేశంలో ఉన్నటువంటి ఈస్టర్న్ నేవల్ కమాండర్కి, అంటే మనకు తెలుసు వైజాగ్ ఈస్టర్న్ నేవల్ కమాండర్లో వచ్చేసి దాదాపు 5 days మన భారతదేశం పాటు మన ఈస్టర్న్ నేవల్ కమాండర్లో తిరిగేసి అవేర్నెస్ కలిగిస్తుంది. దానికి 50 years సెలబ్రేషన్లో భాగంగానే అదేవిధంగా ముజిబుర్ రెహమాన్ గారి బర్త్డే సందర్భంగా ఈ బంగ్లాదేశ్ నేవల్ షిప్ మన ఇండియాకి రావడం జరిగింది. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు మాట్లాడబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సుచేత్ గారి గురించి. సుచేత్ గారు ఆర్క్టరీ పోస్ట్, ఇది ఇంటర్నేషనల్ బార్డర్ అన్నమాట. ఈ ఇంటర్నేషనల్ బార్డర్ ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఎందుకు ఈరోజు వార్తల్లో నిలిచిందంటే ఈరోజు దాదాపు 8 నెలల తర్వాత మన ఇండియా పాకిస్తాన్ మధ్య బార్డర్ టూరిజం పెంచడానికి, బార్డర్ టూరిజం ఎంకరేజ్ చేయడానికి జమ్మూ కాశ్మీర్లో ఈరోజు రీట్రీట్ సెరమనీ మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ ఏదైతే సుజాత్ గారు అనే ప్లేస్లో ఉన్నటువంటి ఆర్క్టరీ పోస్ట్లో మనం ఈరోజు రీట్రీట్ సెరమనీ మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ రీట్రీట్ సెరమనీ దాదాపు 8 months తర్వాత మనం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ రీట్రీట్ సెరమనీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే మన భారత్ పాకిస్తాన్ మధ్య ఉండే బార్డర్స్లో బార్డర్ టూరిజంని ఎంకరేజ్ చేయడానికి మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో భాగంగానే మనకు తెలుసు అమృత్సర్ వాఘా బార్డర్లో ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తాం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రింకోమాలి ఆయిల్ స్టోరేజ్ గురించి. ఈ ట్రింకోమాలి ఆయిల్ స్టోరేజ్. ఈ ట్రింకోమాలి ఆయిల్ స్టోరేజ్ అనేది శ్రీలంకలో ఉంది. ఈరోజు మన ఫారిన్ సెక్రటరీ హర్షవర్ధన్ సింగ్లా గారు ఈరోజు ఈ ఆయిల్ స్టోరేజ్ని సందర్శించడం జరిగింది. ఇది మనకి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. ఇది శ్రీలంకలో ఉన్నటువంటి ఈస్ట్ కోస్ట్లో ఉందన్నమాట. శ్రీలంక ఈస్ట్ కోస్ట్. ఇది ఎప్పుడు దీన్ని ప్రారంభించడం జరిగిందంటే సెకండ్ వరల్డ్ వార్లో భాగంగా మన బ్రిటిషర్స్ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఆయిల్ స్టోరేజ్ అన్నమాట మెయిన్గా. ఇందులో భాగంగా ఆయిల్ స్టోరేజ్లో మన ఇండియాకి శ్రీలంకకి మధ్య మామూలుగా షేరింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంది. అదే దానికి సంబంధించి ఈరోజు కరెంట్ అఫైర్స్. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి MOEFCC, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ అన్నమాట. ఈ ఆర్గనైజేషన్ అనేది మన కోరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కోరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది కాకినాడ దగ్గరలో ఉంది, మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. దీన్ని దాదాపు 177.3 స్క్వేర్ కిలోమీటర్స్ని ఎకో సెన్సిటివ్ జోన్గా నిర్ధారించడం జరిగింది. ESJ అంటే ఎకో సెన్సిటివ్ జోన్. దీన్ని ఎవరు అప్రూవ్ చేశారంటే ఎకో సెన్సిటివ్ జోన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నమాట. మనకు తెలుసు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రజెంట్ మినిస్టర్ ఎవరు అంటే భూపేంద్ర యాదవ్ గారు. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడబోయేది వచ్చేసి మాల్నూపిరావిర్. ఈ మాల్నూపిరావిర్ అనేది యాంటీవైరల్ డ్రగ్ అన్నమాట. అంటే ట్యాబ్లెట్ రూపంలో ఇస్తాం మనం ఇది. అంటే ఇది ముఖ్యంగా ఈ మాల్నూపిరావిర్ అనేది మామూలుగా దానికి మనం కోవిడ్కి నిర్మూలించడానికి, కోవిడ్ని కంట్రోల్ చేయడానికి మనం వ్యాక్సిన్ వాడుతున్నాం. కానీ ఈ మాల్నూపిరావిర్ అనేది మొట్టమొదటి డ్రగ్ అన్నమాట. డ్రగ్ అంటే ట్యాబ్లెట్ రూపంలో మనం తీసుకోవచ్చు, మందు బిళ్ళల రూపంలో ఈ ట్యాబ్లెట్ని వాడుకోవచ్చు. ఇదే విధంగా ఇది మనం నోటి ద్వారా మనం వేసుకుంటాం అన్నమాట. దీన్ని డెవలప్ చేసింది అమెరికాకి చెందిన కంపెనీ మెర్క్ అండ్ కో అనే కంపెనీ ఈ మాల్నూపిరావిర్ అనే
ట్యాబ్లెట్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీనివల్ల మనకి పూర్తిగా కరోనా అనేది కంట్రోల్ కాకపోయినా కూడా మనం చనిపోయే ఛాన్సెస్ చాలా తగ్గిస్తుంది. అదేవిధంగా మన బాడీలో రోగనిరోధక శక్తిని కూడా ఈ మాల్ను పెరిగే ట్యాబ్లెట్ ఇంక్రీజ్ చేస్తుంది. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మహాబాహు బ్రహ్మపుత్ర రివర్ హెరిటేజ్ సెంటర్. ఈ హెరిటేజ్ సెంటర్ గౌహతికి దగ్గరలో ఉంది. గువాహతికి తెలుసు, గౌహతి అంటే అస్సాం. ఈ సెంటర్ని ఈరోజు మన వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. ఈ మహాబాహు బ్రహ్మపుత్ర రివర్ హెరిటేజ్ సెంటర్ అనేది గౌహతికి దగ్గరలో ఉందన్నమాట. అదే మనకు అస్సాం గురించి మాట్లాడుకుంటే దేనికి బేస్ అంటే దాదాపు ఇది 17th సెంచరీలో ఇది ఒక బంగ్లా అన్నమాట. అంటే మనకు తెలుసు అస్సాంలో ఉన్నటువంటి రూలర్స్ దీన్ని ఉపయోగించుకునే వాళ్ళు. అస్సాంలో రూలర్స్ వాళ్ళు మాత్రం ఈ రివర్కి దగ్గరలో మనకి సరాయ్ ఘాట్ వార్స్ అనేవి మనకి చాలా ఎక్కువ. ఈ సరాయ్ ఘాట్ వార్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అస్సాంకి సంబంధించి. ఈ సరాయ్ ఘాట్ వార్ అనేది మామూలుగా మొఘల్ రూలర్స్కి లేకపోతే అస్సాం రూలర్స్కి మధ్య ఎక్కువగా జరిగేది అనమాట. అదేవిధంగా ఇది ఈ సరాయ్ ఘాట్ వార్ అనేది రివర్లో జరిగేది అనమాట. అంటే బోట్ల మీద ఈ వార్ అనేది జరిగింది. అదేవిధంగా మహాబాహు దీని గురించి మాట్లాడుకున్నాం. మనకు తెలుసు అస్సాం గురించి. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కంగనా రనౌత్ గారు. కంగనా రనౌత్ గారు ఈరోజు ఈమె బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ODOP ప్రోగ్రామ్కి బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ODOP. ODOP అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్ని యూపీలో లాంచ్ చేయడం జరిగింది, ఉత్తరప్రదేశ్లో లాంచ్ చేయడం జరిగింది. ODOP అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్ని దాదాపు 75 డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు, ఆర్టిక్రాఫ్ట్స్ కావచ్చు, ఏవైనా కానీ అక్కడ ఉన్న లోకల్గా తయారయ్యే ప్రోడక్ట్లకి ముందుకు తీసుకురావడం, దాన్ని ఎంకరేజ్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. దీన్ని ఈరోజు ఈ ప్రోగ్రామ్కి బ్రాండ్ అంబాసిడర్గా యూపీ సీఎం మనకు తెలుసు యోగి ఆదిత్యనాథ్ గారు కంగనా రనౌత్ గారిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. అదేవిధంగా కంగనా రనౌత్ గారికి ఈరోజు యోగి ఆదిత్యనాథ్ గారు ఒక సిల్వర్ కాయిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ సిల్వర్ కాయిన్ అనేది రామ్ జన్మభూమి పూజా కార్యక్రమంలో ఉపయోగించిన సిల్వర్ కాయిన్ని కంగనా రనౌత్ గారికి ఈరోజు బహుమతిగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం యూపీ గురించి మాట్లాడుకుంటే తెలుసు యూపీ గవర్నర్ వచ్చేసి ఆనందీబెన్ పటేల్ గారు ఈమె. అదేవిధంగా తెలుసు మనకు తెలుసు సీఎం వచ్చేసి యోగి ఆదిత్యనాథ్ గారు మనకు తెలుసు ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అమీష్ మెహతా గారు. ఈరోజు అమీష్ మెహతా గారిని MD అండ్ CEO ఫర్ క్రిజిల్ అనమాట. మనం మాట్లాడుకున్న మొన్న కూడా క్రిజిల్ గురించి, ఎందుకంటే ఇది క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనమాట. మన భారతదేశంలో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ గురించి మనం మొన్న కూడా చాలా ఎక్కువగా మాట్లాడుకున్నాం. దీని యొక్క క్రిజిల్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంది. ఇది 1981లో ప్రారంభించడం జరిగింది. అదే క్రిజిల్ అనేది ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనమాట. ఇవి రేటింగ్స్ ఇస్తుంటాయి ప్రతి ఒక్క మన ఇండియాకి కావచ్చు, వేరే వేరే కంట్రీస్ కావచ్చు. మనం క్రిజిల్ గురించి అదే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతుంటారు. వాటి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇక్రాని, ఎందుకంటే మన రీసెంట్గా మనకి దీని గురించి మనం మాట్లాడుకున్నాం మన కరెంట్ అఫైర్స్లో. మన గ్రోత్ రేట్ 9.1% వస్తుందని చెప్పింది ఇక్రా. అదే ఇంకా ఫిచ్ అని, అదే ఇంకా క్రిజిల్ అని కానీ
డైరెక్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవన్నీ చేసి వీటిలో ఏది క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనేది అడుగుతుంటారు క్వశ్చన్స్ బాగా. కేర్ అని, ఓనిక్రా అని, స్మెరా అని, వీటి గురించి మనం బాగా మాట్లాడుకున్నాం. అది ఇంకా డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రైట్ లైవ్లీహుడ్ అవార్డు అన్నమాట. రైట్ లైవ్లీహుడ్ అవార్డు అన్నమాట. ఈ అవార్డు ఈ ఇయర్ మన ఇండియన్ ఆర్గనైజేషన్కి ఇచ్చిందన్నమాట. లైఫ్ అన్నమాట. లైఫ్ అనే ఒక భారతదేశం చెందిన సంస్థని ఈ అవార్డు రైట్ లైవ్లీహుడ్ అవార్డు అనేది వచ్చింది. మన ఈ లైఫ్ అంటే లీగల్ ఇనిషియేటివ్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. ఇది ఢిల్లీ బేస్డ్ ఆర్గనైజేషన్ అన్నమాట. మెయిన్గా ముఖ్యంగా ఈ ఢిల్లీ బేస్డ్ ఆర్గనైజేషన్ ఎందుకు చేస్తుందంటే ఫారెస్ట్ సంబంధించి ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇది ఎక్కువగా కృషి చేస్తుంది. ఎవరైతే ఫారెస్ట్ సంబంధించి ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఎవరైతే ఎక్కువ కృషి చేస్తారో వాళ్ళకి ఈ రైట్ లైవ్లీహుడ్ అవార్డు అనేది ప్రదానం చేస్తారు. ఇది స్వీడన్ అన్నమాట. దీన్ని స్వీడన్ నోబెల్గా మనం పిలుచుకుంటాం. ఇది స్వీడన్ ఆల్టర్నేటివ్ అవార్డు ఫర్ స్వీడన్ నోబెల్ అవార్డు అన్నమాట. అదేవిధంగా ఈ డేని మనం ఈ అవార్డు అనేది ఎవరు 1980లో ఈ అవార్డుని మొట్టమొదటిగా ప్రదానం చేయడం జరిగింది. దీన్ని ఎవరు చేస్తారంటే స్వీడన్ జర్మన్ ఫిలాంథ్రపిస్ట్ అన్నమాట. జాకోబ్ వన్ విక్స్కుల్ అనే ఈ జర్మన్ స్వీడన్ ఫిలాంథ్రపిస్ట్ అనే అతను జాకబ్ వన్ విక్స్కుల్ అనే అతను ఈ 1980లో ఈ రైట్ లైవ్లీహుడ్ అవార్డు అనేది ప్రదానం చేయడం జరిగింది, మొదలుపెట్టడం జరిగింది. అవార్డ్స్లో భాగంగా ఈరోజు ఇంకో అవార్డు ఉందన్నమాట. గ్లోబల్ లీడర్షిప్ అవార్డు 2021. గ్లోబల్ లీడర్ అవార్డ్ 2021. ఈ అవార్డు అనేది యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ అన్నమాట. USIBC అంటే యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ అనేది ఈ గ్లోబల్ లీడర్ అవార్డ్స్ అనేది ప్రదానం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు శివ నాడార్ గారు ఇతను తెలుసు, ఫౌండర్ అండ్ ఎండి అండ్ CEO అండ్ ఫౌండర్ దేనికంటే HCL టెక్నాలజీస్కి. నెక్స్ట్ శ్రీనివాసన్ గారు, ఇతను ట్రాక్టర్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ అన్నమాట. టేఫ్ అంటాం మామూలుగా. ఈరోజు వీళ్ళిద్దరికీ శివ నాడార్ గారికి మరియు శ్రీనివాసన్ గారు ఇద్దరికి కూడా గ్లోబల్ లీడర్ అవార్డు అనేది ప్రదానం చేయడం జరిగింది. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు అస్సాం సంబంధించి ఒక అవార్డు ఉందన్నమాట. లోక్ప్రియ గోపీనాథ్ బడ్డోలి అవార్డు. ఈ అవార్డుని అస్సాం గవర్నమెంట్ ప్రదానం చేస్తుంది. ఈ అస్సాం గవర్నమెంట్ అస్సాంలో హైయెస్ట్ హానర్ అవార్డు ఏదైనా ఉందంటే అది లోక్ప్రియ గోపీనాథ్ బడ్డోలి అవార్డు అన్నమాట. ఈ అవార్డుని ఎందుకు ఇస్తారంటే నేషనల్ ఇంటిగ్రేషన్కి, నేషనల్ కోఆపరేషన్కి ఎవరైతే సాయం చేస్తారో, ఎవరైతే దానికి కృషి చేస్తారో వాళ్ళకి గాను ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. ఈ అవార్డు ఈరోజు మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ప్రదానం చేయడం జరిగింది. అందులో భాగంగానే కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్కి ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది.
అదేవిధంగా దీంతోపాటు ఇంకా 2 పర్సన్స్ కూడా ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ సెస్మాలజీ గురించి. ఎన్విరాన్మెంటల్ సెస్మాలజీ దీన్ని లాంచ్ చేసింది CSIR అండ్ NGRI. ఎందుకు లాంచ్ చేశారంటే మామూలుగా మనకి ల్యాండ్ స్లైడ్స్కి అండ్ ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్కి ఏవైతే ల్యాండ్ స్లైడ్స్ వచ్చినా ఏవైతే మనకి ఫ్లడ్స్ వచ్చినా కూడా ముందుగానే వార్నింగ్ చేస్తారన్నమాట. ఈ ఎన్విరాన్మెంటల్ సెస్మాలజీ దాని నుంచి మనకి ఒక సిగ్నల్స్ పంపిస్తాయి. దీన్ని డెవలప్ చేసింది CSIR అంటే తెలుసు, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. అది NGRI అంటే నేషనల్ జాగ్రఫికల్ ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. ఈ NGRI అనేది మన హైదరాబాద్లో ఉంటుంది. ఈ CSIR కిందే ఈ NGRI ఇన్స్టిట్యూట్ ఏర్పడింది. CSIR ఢిల్లీలో ఉంటుంది. NGRI అంటే నేషనల్ జాగ్రఫికల్ ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. ఈ రెండు కూడా ఈ ఎన్విరాన్మెంటల్ సెస్మాలజీని డెవలప్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ల్యాండ్ స్లైడ్స్ కానీ అదేవిధంగా ఫ్లడ్ ఈ రెండు సంబంధించి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అంటే ముందుగానే మనకి సిగ్నల్స్ ద్వారా మనకి వార్నింగ్ ఇస్తుంది అన్నమాట. ఎందుకంటే మనకు తెలుసు మెయిన్గా ఇది ఉత్తరాఖండ్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉత్తరాఖండ్ ఎందుకు ఏర్పాటు చేస్తుంటే మనకు తెలుసు, ఉత్తరాఖండ్లో మనకి ఫిబ్రవరిలో కూడా చామోలి డిస్ట్రిక్ట్లో మనకి తెలుసు మనకి ఫ్లడ్స్ వచ్చేసి చాలా ఎక్కువగా ఇబ్బంది వచ్చిందన్నమాట. ఎందుకంటే ఆ నందదేవులు ఉన్నటువంటి ఒక గ్లేషియర్ వచ్చేసి రిషిగంగా రివర్స్లోను అలకనంద రివర్స్లో పడడం వల్ల అక్కడ నుంచి ఫ్లడ్స్ అనేవి ఎక్కువగా సంభవించడం జరిగింది. అందుకు ముందుగానే ఈ ఉత్తరాఖండ్ మనకు తెలుసు ల్యాండ్ స్లైడ్స్ అన్నమాట. కొండలపై నుంచి రాళ్ళు కానీ గ్లాషియర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి మొత్తం అంతా మట్టి కానీ మొత్తం అన్నీ కూడా కింద ప్రాంతాలకి జారకుండా వచ్చేస్తుంటాయి అన్నమాట. అందువలన అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ కావచ్చు మొత్తం అంతా ధ్వంసం అవుతుంది. అందుకు ముందుగానే మనకి అవేర్నెస్ కలిగించడం కోసమే ఈ ల్యాండ్ స్లైడ్ ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ని ఈ ఎన్విరాన్మెంటల్ సెస్మాలజీని ఈరోజు డెవలప్ చేయడం జరిగింది. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం కొన్ని డేస్ గురించి మాట్లాడుకుంటాం. తెలుసు అక్టోబర్ 4th వరల్డ్ అనిమల్ డే. వరల్డ్ అనిమల్ డే ఈ వరల్డ్ అనిమల్ డేని మనం 1924 నుంచి సెలబ్రేట్ చేసుకుని మొదలుపెట్టాం. 1924 నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇవి ముఖ్యంగా హ్యూమన్ అనిమల్స్ మధ్య రిలేషన్స్ ఎలా ఉండాలి, మనం అనిమల్స్ కూడా స్వేచ్ఛగా తిరగడానికి మనం ఎటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలనేది దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ హ్యాబిటేట్ డే అన్నమాట. అక్టోబర్ 4th వరల్డ్ హ్యాబిటేట్ డే. అంటే వరల్డ్ హ్యాబిటేట్ డే కూడా ఎప్పుడు కూడా ఫస్ట్ మండే ఆఫ్ అక్టోబర్. ఎప్పుడు కూడా ఫస్ట్ మండే ఆఫ్ అక్టోబర్ని వరల్డ్ హ్యాబిటేట్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ ఫస్ట్ మండే వచ్చేసి మనకి అక్టోబర్ 4th వచ్చింది. అందువల్ల మనం ఈరోజు వరల్డ్ హ్యాబిటేట్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. వరల్డ్ హ్యాబిటేట్ డేని మనం 1985 నుంచి యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసింది అనమాట. మనం ఫస్ట్ 1996లో వరల్డ్ హ్యాబిటేట్ డేని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ రోజు యొక్క థీమ్ ఏంటంటే షెల్టర్ ఈజ్ మై రైట్. షెల్టర్ ఈజ్ మై రైట్ అనేది ఆ రోజు ఫస్ట్ థీమ్ అంటే. ప్రజెంట్ 2021లో థీమ్ ఏంటంటే యాక్సిలరేటింగ్ యాక్షన్ ఫర్ అర్బన్ ఏరియాస్ కార్బన్ ఫ్రీ వరల్డ్ అన్నమాట. అది ఈ వరల్డ్ హ్యాబిటేట్ డే యొక్క థీమ్. అదేవిధంగా ఈ వీక్లో కొన్ని వీక్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే స్పేస్ వీక్ అన్నమాట. అక్టోబర్ 4th నుంచి అక్టోబర్ 4th నుంచి 10th వరకు మనం స్పేస్ వీక్గా సెలబ్రేట్ చేసుకుంటాం. స్పేస్ వీక్ దీన్ని
యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 1994లో మొట్టమొదటిసారిగా సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టింది. ఈ స్పేస్ వీక్లో భాగంగానే ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటంటే ఉమెన్ ఇన్ స్పేస్. థీమ్ ఏంటంటే ఉమెన్ ఇన్ స్పేస్ అన్నమాట. అయితే ఇంకా మనం ఈరోజు మనం వీక్ సెలబ్రేట్ చేసుకుంటాం ఉమెన్ స్పేస్ వీక్. 67th నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్. ఎప్పుడంటే అక్టోబర్ 2 నుంచి 8 వరకు మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ 67th నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ అనేది మనం మెయిన్గా మనకి 1952లో ఫస్ట్ ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం మన ఇండియన్ వైల్డ్ లైఫ్ బోర్డు. అదేవిధంగా దీన్ని 1955లో మనం సెలబ్రేట్ చేసుకున్నాం. 1957 నుంచి దీన్ని మనం వీక్గా మనం సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టాం. దీని యొక్క ఈ నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ యొక్క ఈరోజు 2021 యొక్క థీమ్ ఏంటంటే వైల్డ్ లైఫ్ లైవ్లీహుడ్ సస్టైనింగ్ ఆఫ్ planet and people. Wildlife livelihood sustaining in planet and people అన్నమాట. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్.